ఈరోజు షాద్ నగర్ నియోజకవర్గంలో లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న షాద్ నగర్ నియోజకవర్గ లంబాడి హక్కుల కమిటీ తాలూకా అధ్యక్షుడు లక్ష్మణ్ నాయక్, ప్రధాన కార్యదర్శి మోహన్ నాయక్, అన్ని మండలాల అధ్యక్షులు రాజు నాయక్, మన అయోధ్య శ్రీనివాస్, మా రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పాత్లవత్ మెట్టు నాయక్, కన్యా నాయక్, మా సీనియర్ నాయకులు లక్ష్మణ్ నాయక్, వీక్నాథ్ నాయక్, ఈడ ఉన్న అందరికీ పేరు పేరున జై సేవలాలు తెలియజేస్తూ లంబాడ హక్కుల పోరాట సమితి ఈరోజు షాద్ నగర్లో లంబాడల ఆరాధ్య దైవం బంజారా జాతి మొత్తాన్ని ఐక్యం చేయడం కోసం తన జీవితాన్ని త్యాగం చేసి భక్తి ఉద్యమం ద్వారా ఈ భారతదేశంలోని 12 కోట్ల మంది బంజారా జాతిని ఏకం చేసి వలసపోతూ సంచార జీవనం గడుపుతున్న మా జాతినంతా తండాలను నిర్మించుకోవాలి, మద్యపానానికి దూరంగా ఉండాలి, సారా తాగొద్దు, వ్యభిచారానికి దూరంగా ఉండాలి, అబద్దాలు ఆడొద్దు, మొత్తం ఆవుల మందలను గోమాతను రక్షించాలని చెప్పి ఆవుల మందలను మేపుతూ తన సంచార జీవితాన్ని గడుపుతూ మొత్తం భారతదేశాన్ని సందేశం ఇస్తూ అనంతపురం జిల్లా గుత్తి బళ్ళారిలో సేవాగఢ్లో జన్మించి మొత్తం భారతదేశం తిరుగుతూ హైదరాబాద్లో నడిబట్టులో బంజారా హిల్స్లో కూడా ఈ కొండలపైన తిరిగి ఆ రోజు జాతినంతా ఏకం చేసిన మా సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి ఫిబ్రవరి 15. ఈ ఫిబ్రవరి 15ను సెలవు దినంగా ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ నిరసన దీక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అదేవిధంగా మా బంజారా సంస్కృతి, సాంప్రదాయం, మా భాష, మా పెళ్లిళ్లు, మా పండుగలు, మా సంస్కృతినంతా రక్షించాలంటే మా బంజారా భాష గోర్బోలి ఎంతో ముఖ్యం. కాబట్టి మా బంజారా భాష గోర్బోలిని భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అందుకోసం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మా సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవ శ్రీ కేసీఆర్ గారు మా సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా చేయడం గుర్తించడం జరిగింది. సేవాలాల్ మహారాజ్ ఆశయ సాధన కోసం సేవాలాల్ మహారాజ్ ఏదైతే హైదరాబాద్ నడిబొడ్డున బంజారా హిల్స్ లో నడవడి అక్కడ తిరిగిండో ఆ ప్రాంతంలో సేవాలాల్ మహారాజ్ బంజారా భవనం నిర్మించి అక్కడ సేవాలాల్ మహారాజ్ బీర్జాన్ని ఏర్పాటు చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. ఆయన ఏదైతే కలలు కన్నాడో మా తండాలో మా రాజ్యం రావాలని మా తండాలను సపరేట్ గా 3147 గ్రామ పంచాయతీలు చేసిన ఘనత గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. అదేవిధంగా మేమెంతమందివో మాకంతా వాటా కావాలని చెప్పి ఆ రోజు మేము లంబాడి హక్కుల పోరాట సమితి పోరాటం చేస్తే 6% ఉన్న గిరిజన రిజర్వేషన్ 10% పెంచిన ఘనత గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. మేము సారకు వ్యతిరేకంగా తండాలలో విచ్చలవిడిగా సారాలు తాగి మద్యపానం ఎక్కడ చాలా మంది చస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సారాను కూడా తండాలలో మద్యపానాన్ని కూడా సారాను నిషేధించింది. ఈరోజు మా తండాల మా పిల్లలు చదువుకుంటూ ఎంతో బాగుపడుతున్నారు. అదేవిధంగా మేము ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చేవెళ్ల డిక్లరేషన్లు ప్రకటించారో మా గిరిజన డిక్లరేషన్లు వెంటనే అమలు చేయాలి. ఇప్పటి వరకు మా గిరిజనుల నుండి మా లంబాడీల నుండి ఒక్క మంత్రి పదవి ఇవ్వలేదు. అదేవిధంగా మా గిరిజన రాజ్యాంగబద్దంగా మాకు రావాల్సిన గిరిజన సలహా మండలి ఏర్పాటు చేయలేదు. కాబట్టి తక్షణమే మీరు ఇస్తామన్న 3 కార్పొరేషన్లు ఇవ్వండి. అదేవిధంగా 5 ఐటీడీఏలను ఏర్పాటు చేసి ఒక్కొక్క ఐటీడీఏకు 500 కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పిరు. వెంటనే కేటాయించాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.